హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో హిందూపురంలో బాలేబాబు గారు వచ్చేసి నామినేషన్ అయితే వేశారనమాట. మూడవసారి హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి బాలేబాబు గారికి సంబంధించి ఇవాళ నామినేషన్ అయితే వేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినటువంటి దానిలో తన ఆస్తులకు సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. బాలేబాబు గారి ఆస్తుల విలువ వచ్చేసి 81,63 రూపాయలుగా ఆ డాక్యుమెంట్స్లో అయితే సబ్మిట్ చేశారనమాట. తన భార్య అయినటువంటి వసుంధర గారి ఆస్తుల విలువ వచ్చేసి 140 కోట్ల రూపాయల 38,83,000 అనేది వెల్లడించారు. వసుంధర గారి ఆస్తి విలువ 140 కోట్ల 38,83,000 రూపాయలు అంటూ వెల్లడించారనమాట. ఇక బాలేబాబు గారి తనయుడు బాలేబాబు గారి వారసుడు మోక్షజ్ఞ గారిపై దాదాపు 58 కోట్ల 63 లక్షల రూపాయల 66,000 అయితే తన పేరుపై ఆస్తులు ఉన్నట్టుగా వెల్లడించారు. అండ్ ఇక అప్పుల విషయానికి వస్తే బాలేబాబు గారి పైన వచ్చేసి 9 కోట్ల 9,22,000 రూపాయలు అప్పులు ఉన్నాయి. తన భార్య వసుంధరి గారిపై 3 కోట్ల 83 లక్షల రూపాయల 98,000 అయితే అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారనమాట. ఇక నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో బాలేబాబు గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనని కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేశారు. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నానని చెప్పారనమాట.